మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూస్తుంటారు, గెలుపుతారు, మళ్ళీ గెలికించుకొని టైం పెట్టుకుంటారు, పొడుచుకుంటారు, కత్తి చూపిస్తారు. సాయంత్రం అయిందంటే 6 అయిందంటే ఇటు రావడానికి భయపడుతుంది. 10 మంది ఉంటే 5 కదా కంపల్సరీ ఉంటుంది. చాలా అంటే చాలా భయం. ఇక్కడికి వెళ్ళాలని ఒక్క ఆడది ఇక్కడికి పోవాలంటే ఛాన్స్ లేదు. ఇది మొత్తం దొంగల అడ్డ అయిపోయిందండి. పంబోడి గుడ్ షెడ్ నుంచి వచ్చే ఎవరైతే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ రూట్ని ప్రిఫర్ చేయాలంటే ఇవాళ గజగజం అనుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే ఎవరైతే అమల్వాడి నామ్దేవాడకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే ఒక షార్ట్ కట్గా చాలామంది వాడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలి, రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ స్వగృహాలకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ షార్ట్ కట్ అయితే వాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ షార్ట్ కట్ని అయితే చాలామంది అవాయిడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకు అవాయిడ్ చేశారు అని చెప్పేసి అంటే ఎవరైతే కొంతమంది గంజాయి మత్తులో ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా వాళ్ళు ఉండే ఒక పుట్టినిల్లు అండి ఇది. సో గుడ్ షెడ్ కావచ్చు, అదేవిధంగా పంబోడి, ఈ రెండు ఏరియాని మనం ఎందుకు టార్గెట్ చేస్తున్నామంటే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. గంజాయి కూడా ఇక్కడ ఏరులై పారుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఆర్పిఎఫ్ అధికారులు, అదేవిధంగా 3 టౌన్ ప్రెమిసెస్కి వస్తుంది కాబట్టి 3 టౌన్కి సంబంధించిన అధికారులకు అంతా తెలుసు. కాకపోతే వాళ్ళందరూ కూడా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా దీన్ని ఎందుకు పక్కనే పెడుతున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకు షార్ట్ కట్ని అవాయిడ్ చేస్తున్నారు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చాలామంది ఇదే ఏరియాలో గంజాయి కొట్టే వాళ్ళు ఉంటారు, మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరైతే మహిళలు ఈ తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ రూట్ని అంటే ఈ షార్ట్ కట్ ఏదైతే ఉంటుందో చాలామంది దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి తెలియని వాళ్ళు ఈ రూట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే దాన్నే అదునుగా చూసుకొని మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మత్తులో ఉండి వాళ్ళు ఎంతటి నీచానికి దిగజారుతున్నారంటే ఎవరైతే మహిళలు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పట్టుకొని మరి ఈ పొదలలోకి అయితే గుంజుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నైట్ టైంలో ఎవరు ఏంది అనేది తెలియదు. సో ఈ ఏరియాకి రావాలంటే నార్మల్గా మగవాళ్ళే భయపడతారంట. ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? సో నైట్ టైంలో లేడీస్ని దీంట్లో గుంజుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళతోని అసభ్యకరంగా మాట్లాడడం ఇదంతా కూడా జరుగుతుంది అనేది మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ ప్రతిదీ మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూడూరు గిడ సిగరెట్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి చూడండి. గిడ ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఇదేంటి ఇది అసలు. మత్తు పదార్థాలు కావచ్చు, ఏదైనా ప్రతిదీ గిడ సిగరెట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ సిగరెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక దాదాపు 100 నుంచి 150 బాక్సెస్ అనేటివి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి అన్న తెచ్చినాయా లేకపోతే ఏంది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దీంట్లో అన్ని ఓపెన్ చేయని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు సిగరెట్స్లలో. సో ఇదంతా అంటే నేను ఎందుకు ఇదంతా ఇంత టార్గెట్ చేస్తున్నాను అంటే మత్తు పదార్థం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ నేను ఉండేది మీరు ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఆడవాళ్ళని చాలా వరకు కూడా గుంజుకొని వాళ్ళు లోపలికి వెళ్ళేసి చాలా చాలా అధ్వానంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మత్తు పదార్థాలు సేవించడంతో పాటు ఇదంతా జరుగుతుందంటారా? జరుగుతుంది, కానీ మనం చెప్తే మా మీద టార్గెట్ వేస్తుంటారు. అందుకు నేను ఏం చెప్పాలని, గుంజుతారు, గెలుపుతారు, మళ్ళీ గెలికించుకొని కయ్యం పెట్టుకుంటారు, పొడుచుకుంటారు, కత్తి చూపిస్తారు, ఇట్లా చేస్తారు. ఓకే. సో ఎవరిని అడిగినా కూడా ఇది ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఒకవేళ మేము చెప్పాలనుకున్నా కూడా మా పైన వాంటెడ్లీ దాడులు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే ఏరియాని మనం ఎందుకు టార్గెట్ చేయడం అనేది జరిగిందంటే 3 టౌన్ ప్రామిసెస్కి చాలా దగ్గర ఉందండి ఇది ఏరియా. ఎవరైతే గుడ్ షెడ్ నుంచి వచ్చిన వాళ్ళు, పంబోడి నుంచి వాళ్ళు ఇదంతా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఈ షార్ట్ కట్ని ప్రిఫర్ చేసిన వాళ్ళు మాత్రం చాలామంది బిక్కుమంటి వల్ల నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని మరి ఇదంతా కూడా స్మోక్ చేయడము, గాంజా కొట్టడము, మత్తు పదార్థాలు సేవించడం అనేది ఇక్కడ ఇదంతా ఇది ఒక అడ్డా అయిపోయింది ఇది. సో మరి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు? ఆ గంజాయి గురించి గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నా కూడా ఇదంతా ఎందుకు సాధ్యం కావట్లేదు? ఇదంతా అదేనండి, చూడండి మీకు అర్థమవుతుంది, మీకు చూస్తే అర్థమైపోతుంది. మత్తు పదార్థాలకు సంబంధించి మొత్తం మీకు సిగరెట్స్ ఉన్నాయి, ఆ గాంజాకి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్లో నామ్దేవాడ అండ్ దాని తర్వాత అమల్వాడి
కి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రూట్ని ప్రిఫర్ చేయాలంటే ఇలా భయపడుతూ ఉన్నారు. సో కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి స్థానికులతో మాట్లాడదాము. అన్న మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఏరియాలో చాలా వరకు కూడా మహిళల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని పొదలలో గుంజుకపోయి మరి వాళ్ళు ఇది ఆ నీచానికి ఒడిగడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతా ఉంది? ఈ గుడ్ షాట్ ఏంది? ఈ పంబోడి గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతా? భయపడి ఇక్కడికి వస్తలేం సార్, వెనకకి ఇలా ఆటోలో వెళ్ళిపోతాం 20 రూపాయలు పెట్టి, కానీ ఈ లైన్లో రావాలంటే మాకే భయం అవుతుంది. ఎందుకంటే మా దగ్గర కూడా 2-3 సార్లు ఫోన్లు గుంజుకున్నారు. గుంజుకుంటే రాత్రిపూట ఎవరైనా గుర్తుపడతాం, వస్తారు ఇక్కడ పిలుస్తారు, బాబు ఇక్కడ ఏడిపోతున్నా అంటారు. ఒకసారి ఫోన్ పోయింది, నాది పెద్ద ఫోన్, కంప్లైంట్ ఇచ్చిన, అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. ఇక వదిలేస్తాం, ఏం చేస్తామని. సో ఇక్కడ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు గాంజా ఇక్కడ కొడతా ఉన్నారు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అనేది ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ ఉంటున్నారు అనేది తెలుస్తా ఉంది. నిజమేనా? మనకైతే తెలియదు సార్ వాళ్ళ గురించి, మనకు సంబంధం లేదు అది. ఎందుకంటే మనం అది చూడలేదు. మేము ఎప్పుడన్నా ఒక స్టేషన్ అవతల పోతే పని మీద పోయేస్తే పోయి వస్తాం, కోటికాడికి పోతే. నేను కుకింగ్ చేస్తాను, నేను నిజామాబాద్లో కుకింగ్ చేస్తాను, నేను అమ్మల వాళ్ళు ఉంటాయి. ఈ రూట్ ప్రిఫర్ చేయాలంటే ఇలా భయపడతా ఉన్నారు, అంతేనా? ఇప్పటి నుంచి కదా సరే, చాలా రోజుల నుంచి భయపడుతున్నారు అందరూ. మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు? మీరు అమల్వాడినా, మీరు నామదేవాడ? ఈ నామదేవాడ, ఈ పక్కకి నామదేవాడ. ఇక్కడ ఏదైతే ఈ రూట్ ఏదైతే ఉందో ఇది ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది భయపడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే లేడీస్ ని పొదలలో గుంజుకపోయి మరి అఘాయితాలకు పాల్పడుతున్నారు అనేది తెలుస్తుంది. మరి ఇదంతా జరుగుతా ఉంది, మత్తు పదార్థాలు కొడతా ఉన్నారు, మత్తు పదార్థాలు సేవిస్తా ఉన్నారు. మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు దీని గురించి? అట్లా ఎందుకంటే మేము సాయంత్రం అయిందంటే 6 అయిందంటే ఇటు రావడానికి భయపడుతుంది. ఇక పొద్దుగాల 5 గంటలకు కూడా ట్రైన్ పోతుందని రావాలంటే కూడా ఒక 4-5 వస్తేనే మేము రావాలి. ఇప్పుడు మా బిడ్డ కూడా హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ పోవాలంటే మేము ఒక చేతిలో పానం పట్టుకొని పోయినట్టు అనిపిస్తుంది, అరచేతిలో ఇట్లా పానం పట్టుకొని పోతున్నాం. ఏమైనా సొమ్ములు ఉన్నా కూడా భయం అనిపిస్తుంది ఇట్లా పోవాలంటే. ఎందుకంటే ఏ టైం ఎట్లుంటే వస్తారో తెలియదు మాకు. ఈ గుంపులో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎంత మంది ఉండే అవకాశం ఉంటుంది? 5-6 ఉంటారు. ఎప్పుడు 10 మంది దాకా ఉంటారు, 5-6 కంపల్సరీ ఉంటారు. ఏ టైం కన్నా కానీ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ రైల్వే స్కూల్ ఉంది, అది పాడుబడ్డ స్కూల్లో కూడా మత్తు పదార్థాలు సేవిస్తా ఉన్నారు. ఈ అమ్మాయిలను తీసుకోవడము అంటే అట్లాంటి పనులు చేసి గలీజ్ దందాలకు పాల్పడుతున్నారు అని ఇంతమంది నడిచింది, అది కూడా నడిచింది. ఇప్పుడు జర్ర మీరు అందరు నడుచురు కాబట్టి ఇక్కడ ఏం భయం అనిపించలేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు పొద్దంతా ఏం అనిపించలేదు. కానీ సాయంత్రం 5 అయింది 6 అయిందంటే ఇటు రావాలంటే చేతుల్లో పానం పెట్టుకొని రావాలి. ఇప్పుడు సిగరెట్లో పొగ ఉంటాయి కదా, అది తులిపికేసుకుంటారు, గుంజుతా ఉంటారు. ఇక ఎవరైనా ఆడవాళ్ళు 2 ఒక వెనక ఒక 4 వస్తూ ఉంటారు మెల్లగా. ఇక మనకి ఇక్కడ తెలిసిన కాబట్టి మేము 4-5 పిలుచుకుంటూ పోతాం. ఈ అన్న తెలుసు, ఆ అన్న తెలుసు, మనం పిలుచుకుంటూ పోదాం అనేసరికి కొంచెం వెనకకు నడుస్తుంది. ఇక్కడ సుమారుగా ఎవరైతే ఇట్లా ఎమ్మట పడే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇక్కడ గంజాయి కొట్టే వాళ్ళు, మత్తు పదార్థాలు చేయించే వాళ్ళు ఎంత ఉంటుందా? వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ అంటే 18-19 సంవత్సరాలు దాకా ఉంటాయి. మైనర్సే బాబు, మైనర్స్. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఇదే అవుతా ఉన్నారు. మీరు చెప్పండి, అంటే మైనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మైనర్స్ ఇంత దారుణంగా ఇంత నీచానికి ఒడగడతా ఉన్నారు, వాళ్ళు మత్తు పదార్థాలు బానిస అవుతా ఉన్నారు. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే మందికి భయపడతారు, తల్లిదండ్రులకు ఏం భయపడతారు సార్? వాళ్ళు ఎటువంటి బాధ్యత లేదు తల్లిదండ్రులకు మాత్రం. బాధ్యత ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు వాస్తవానికి. ఇటువంటి ఆ తల్లిదండ్రుల మొదటి బుద్ధి ఆ తల్లిదండ్రులకు రావాలి, ఆ తర్వాత వీళ్ళకు. అసలు వీళ్ళు మారడానికి కూడా తల్లిదండ్రులు కారణమే. ఇంత విచ్చలవిడిగా తిరిగి 12 గంటల రాత్రి వస్తున్నావు కదా, మరి ఎందుకు లేట్ అయింది, ఎక్కడ పోయినావు, ఏమైనా పని చేస్తున్నావా వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు అడగరు. వీడికి వెళ్ళేసరికి ఫుల్గా తాగి పనుకుంటాడు. వాడికి ఏముంది, అదే అంతవరకే. ఇది పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే మనకి 3 టౌన్ పరిధికి వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇంత అంటే నైట్ టైంలో 10-11 తర్వాత ఎవరు తిరగడానికి పర్మిషన్ లేదండి సిటీలో. సో వాళ్ళ గురించి మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు పోలీస్ అధికారులు? 100% తీసుకుంటున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు. వాళ్ళకి టైమింగ్ ఎట్లా అర్థమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు రౌండ్ వేస్తూ ఉంటారు. రౌండ్ వేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఉండరు. నేను చాలాసార్లు చూశాను ఇది. ఓనాడు 4 o'clock వెళ్తున్నాను, నేను ట్రైన్కి వెళ్ళానని వెళ్తున్నాను. ఆ రోజు కూడా ఆ 4 గంటలకు కూడా కూర్చొని ఉన్నారు అక్కడ. ఇక్కడ పోవాలంటే చాలా భయం, అంటే భయం అండి. ఇక మొగోళ్ళు ఎట్లాగో అట్లా తప్పించుకోవచ్చు, ఆడవాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదండి. ఒక్క ఆడది ఇక్కడికి పోవాలంటే ఛాన్స్ లేదు వెళ్ళడానికి. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏవైతే పాడుబడ్డ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు పాడుబడ్డ ఇండ్లలో కూర్చున్న వాళ్ళు ఇవాళ బాజాప్తగా ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లలో కూర్చొని వాళ్ళు ఇలా మత్తు పదార్థాలు కొడతా ఉన్నారు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, ఒకవేళ ఈ రూట్ని ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈ రూట్ని ప్రిఫర్ చేయకపోవడం చాలా ఉత్తమం అని చెప్తా ఉన్నారు. కొంతమంది మహిళలతో మాట్లాడితే కూడా
అరచేతిలో ప్రాణం పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్తున్నారంటే నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలామంది కూడా ఈ ఏరియాకి రావాలంటే భయపడతా ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే సుమన్ టీవీ అందించడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ గుడ్ షెట్ అదేవిధంగా పంబోడిలో భాగంగా ఈరోజు సుమన్ టీవీ నిజామాబాద్ ప్రజలకైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇట్లాంటి ఏరియాని చాలా వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది, పోలీస్ అధికారులను కదిలించాలి, పోలీస్ అధికారులను అప్రమత్తం చేయాలనేదే మా మోటో. సో ఇది వరకే మనం మాట్లాడుకున్నాము రైల్వే స్టేషన్ నియర్ బైలో ఉన్న ఎవరైతే కొన్ని ఏరియాల నుంచి కొంతమంది అమల్వాడి నామదేవాడకి సంబంధించిన కొంతమంది ఆకతాయిలు ఇలాంటి పనులకైతే పాల్పడుతున్నట్టు మనకు తెలుసా ఉంది. గూడ్స్ ట్రైన్స్ని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లారీలలో ఎక్కించిన బస్సాలను అయితే వాళ్ళు దొంగలించి వెళ్ళిపోతున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారంతోనైతే మనం ఇక్కడ రావడం జరిగింది. స్థానికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మీరు చెప్పండి, అంటే ఈ గూడ్స్ ట్రైన్స్ని అదేవిధంగా ఈ లారీలను అయితే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ పంబోడి అంటే ఏంది? అసలు ఇక్కడ ఇంతగానో క్రైమ్ రేట్ పెరగడానికి గల కారణం ఏంది? పోలీస్ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు దీని గురించి? ఇది మొత్తం దొంగలు అడ్డ అయిపోయిందండి. ఇప్పుడు ట్రైన్ దిగి దాదాపు దిగి ప్యాసింజర్ అక్కడికి వెళ్తారు, వాళ్ళని కొట్టి ఇక్కడ తీసుకొని గుంజడము, ఏది ఉంటే లాక్కెళ్ళడము, కొట్టడము, మరీ దొంగతనం. గాంజా ఎక్కడికి వెళ్ళి వస్తుందో మరి గాంజా మత్తులను అయితే బాగా మంది గాంజాకు ఎగబడ్డారు. మరి ఇది ఎవరికి చెప్పినా బాధ మాత్రం ఎవరు పట్టించుకోరు. మరి ఇక్కడ గాంజా మళ్ళీ పబ్లిక్ కొట్టి గుంజుకున్నాడు. పక్కకి ఇక్కడ కంపౌండ్ పక్కకి అసలు బెల్ట్ షాప్ ఉండదు, అతను వైన్స్ లాగానే పెట్టిండు బెల్ట్ షాప్. వైన్ షాప్ కంపౌండ్ పక్కకి మళ్ళీ రైల్వే స్టేషన్ పోయే పబ్లిక్లోనే అట్లా పెట్టడం వల్ల వాళ్ళకు అన్ని ద్వారా దొంగతనాలు. చాలా మంది స్థానిక ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, పంబోడి గుడ్ షెట్ ఈ రెండు కూడా ఈ ఏరియాలో దొంగలు ఎవరైతే ఉంటారో గ్యాంగ్ స్టార్స్ కావచ్చు, అదేవిధంగా క్రైమ్ స్టార్స్, చైన్ స్నాచర్లకు ఇది ఒక పుట్టినిల్లు అని చెప్తా ఉన్నారు. నిజమేనా అంటారా? ఇది నిజమేనండి. మేము ఇక్కడనే పుట్టి పెరిగినా, నా 54 years. ఇది కరెక్ట్, నిజమే. ఇక్కడ అనేక ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం దొంగతనాలే. ఇప్పుడైతే మరీ క్రైమ్ పెరిగింది. గాంజా గవర్నమెంట్ ఎంత టైట్ చేసినా అక్కడ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి తెలుసు. ఎప్పుడు గాంజా మత్తుల్నే. ఇక్కడ గుడిషెట్ బియ్యం మంచిగా ఉన్నాయి, సంచులు ఎత్తుకపోయి 15-20 అయితే ఈజీ ఎత్తుకపోతారు ఖచ్చితంగా. ఎత్తుకపోయినా కూడా ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా టైట్ చేయరు. ఇప్పుడు 3 town వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎప్పుడు ఏ టైంలో వచ్చి వెళ్ళిపోతారు. ఈ అడ్డాలు మాత్రం ఇవి ఎక్కడికి వెళ్ళి చేస్తారు, ఇక్కడనే తాకుండా కూర్చుంటారు. ఇక్కడ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు, అంతేనా? అంతే, అవును. మొత్తం ఎక్కడ వాళ్ళు ఏ గ్యాంగ్ ఉన్నా ఇక్కడికే పిలిపించుకొని ఇక్కడనే తాగుతారు. మేమైతే చూడం, కాకపోతే బెదిరించి పంపుతాం. సో ఇది ఎవరిని అడిగినా కూడా గుడ్ షెట్ అదేవిధంగా పంబోడి ఈ రెండు కూడా చాలా వరకు నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారినాయి. ఎవరైతే కత్తిపోట్ల కలకలాలు కావచ్చు, ఏమున్నా కూడా ఎవరైతే గ్యాంగ్ స్టార్స్, క్రైమ్ స్టార్స్కి ఇది ఒక పుట్టినిల్లు అని చెప్పేసి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో ఎవరైతే కొంతమంది లేబర్స్ ఎవరైతే ఇక్కడ మనకి రైల్వేకి సంబంధించిన గూడ్స్ ట్రైన్ వచ్చిన తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ మనకి లారీస్ ఉంటాయి. సో లారీస్లో ఎక్కించే టైంలో కూడా నైట్ టైంలో ఒకవేళ లేట్ అయినా కూడా ఇక్కడ పెట్టేస్తారు వెహికల్స్ పెట్టిన తర్వాత ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు. సో ఐ రిపీట్ అగైన్ 10 మంది కూడా ఇక్కడికి వచ్చి బియ్యపు బస్తాలను అయితే దొంగలించిన పోయిన ఘటనలు అయితే చాలా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.